మంచు అందాలు సల్లసల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటే కాశ్మీర్కో ఊటీ కొడైకెనాల్ గసుంటికి ఆడిపోవాలి. ఇక అంత దూరం పోవుడు మాత్రం కాదని అనుకునేటోళ్ళు చలికాలంలో పాడేరు అరకు లంబసింగికో ఎంజాయ్ చేస్తారు. కాకుంటే ఇప్పుడు గంత దూరం పోయే అక్కర్ లేకుండా అయింది ఇప్పుడున్న ఈ వాతావరణం జయంగా. అవు ఇప్పుడు మన దగ్గరనే గసుంటి వాతావరణం ఉన్నది, కావాలంటే చూడుండ్రో పరి మీరు కూడా. వాతావరణం మొత్తం పొగ పొగ కానస్తున్నదంటే ఇదేదో చెత్తగాల పెడితే వచ్చిన పొగ అనుకునేరు. కాదు కాదు, చలికి రాత్రంతా మంచు బగ్గ పడేటాళ్లకు ఇట్లా మంచు దుప్పటి కప్పుకున్నట్టే అవుతున్నది వాతావరణం. దగ్గర వారం రోజుల సంధి వాతావరణం మొత్తం ఈ తీరుగానే ఉంటున్నది. పల్లె పట్నం అని తేడా ఏం లేదు, ఎక్కడ చూసినా గిదే కతున్నది. ఇక పొద్దుగల 9-10 దాటినా మంచు దుప్పటి పోతలేదు. సూర్యాపేట జిల్లా కోదాడలున్న పెద్ద రాస్త పొంటి పోయే ఆటోలు కార్లు లారీలు కూడా లైట్లు లేకుండా నడిచే పరిస్థితి లేదంటే వాతావరణం ఎంత మబ్బు పట్టున్నదో దాన్ని బట్టే తెలుస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పెద్ద పెద్ద మొట్లు అంటవెట్టి మరీ సలిమంటలేసుకుంటున్నారు. రాత్రి కొద్దిసేపు మంట పెట్టుకొని పెయ్యిని ఎచ్చగా చేసుకుంటేనే వాళ్ళకు నిద్ర పడుతున్నది. కాకినాడ జిల్లా తుని పట్టణంలో పొగమంచు ఎట్లున్నదో చూడుండ్రి. లంబసింగి పాడేరును మించన్నట్టే ఉన్నది అక్కడి వాతావరణం. ఇక ఈ వాతావరణాన్ని కొందరు ఎంజాయ్ చేస్తుంటే చాలా మంది మాత్రం గిదేం సలిరా నాయన ఇంట్లోకెంచి బయటికి అత్తే చాలు దౌడలు దగ్గర పడుతున్నాయని అంటున్నారు. ఇక ముసలోళ్ళైతే ఈ చలికి అనికి అటే వీకెతట్టున్నామని అంటున్నారంటే ఒక్కొక్కరికి చలి ఏ తీరుగా అనిపిస్తుందో చూడుండ్రి. కానీ కొన్ని ఏరియాలల్లో మాత్రం మాపటికెంచి పొద్దటి దాకా చలి పెడుతుంటే మధ్యాహ్నం అయిందంటే మాత్రం ఎండ దంచుతున్నది. వాతావరణం మొత్తం చిత్రంగా ఉన్నది పోన్రి. మరిగా పబ్లిక్ మీరు మాత్రం మంచిగా జాగ్రత్తలు తీసుకోండ్రి. ఈ చలికి జరాలు సర్దులత్తాయి. జర ఆస్తమా ఉన్నోళ్ళు కూడా ఇంకొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకోండ్రి, సరేనా?